స్నో ఇలా పడుతుంది? ఎంచక్కా చేపలు పట్టుకొని వెళ్ళి వాటిని నమ్మి కొంచెం డబ్బు సంపాదించాలనుకున్నానే. ఇలా అయ్యిందేంటి? సడన్ గా ఇలా జరుగుతుంది. ఈ జాక్ గడ్ ఎక్కడున్నాడో ఏమో. వాడొస్తే ఏదో ఒకటి ఆలోచించాలి. జెన్నీ, నేను వచ్చేసా. ఏం చేస్తున్నావు ఈ స్నోలో ఒక్కడివే? అరే మామా, ఏందిరా ఈరోజు? చేపలు పట్టి కొన్ని డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్దాం అనుకుంటే ఈ స్నో ఏంట్రా ఇలా పడుతుంది? ఇప్పుడు ఎలా చేద్దాంరా? చెరువులో చేపలు ఎలా పట్టాలిరా? కిందంతా మంచు, పైనంతా మంచు, ఎలా చేయాలిరా? ఏమీ అర్థం అవ్వట్లేదురా. అబ్బా, నువ్వు చెప్పింది నిజమేరా. ఎలా చేద్దాం? ఇప్పుడు చేపలు పట్టుకోకుండా ఖాళీ చేతులతో ఎలా వెళ్తాంరా ఇంటికి? మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చెప్పాలి వాళ్ళకి? అయ్యో, పెద్ద సమస్య వచ్చి పడింది. నువ్వే ఏదైనా ఆలోచించాలిరా మామ. ఐడియా! ఈ చెరువుపై ఉన్న స్నో మొత్తాన్ని ఇద్దరం కొంచెం కొంచెంగా పక్కకు తొలగించి కొన్ని చేపలు పట్టుకొని మార్కెట్లో అమ్మి వాటి డబ్బుల్ని ఇద్దరం కొంత కొంత పంచుకొని ఇంటికి వెళ్దాం.